Hi viewers, welcome to Computer Adda. ఈ వీడియోలో MS Excel 2 ways లో పర్టికులర్ గా మనం సెలెక్ట్ చేసిన డేటాలో పర్టికులర్ బ్లాంక్ సెల్స్ ని ఏ విధంగా సెలెక్షన్ చేయాలి, వాటికి పర్టికులర్ ఫార్మాట్ అనేది ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, మీకు ఇక్కడ ఆల్రెడీ ఫార్మేట్ ఇచ్చానండి. ఇందులో ఈ టేబుల్ ఫార్మేట్లో కొన్ని బ్లాంక్ సెల్స్ ఉన్నాయండి. వీటిని సెలెక్షన్ చేయాలంటే మనకి 2 ways ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ డేటా మొత్తం సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసి డైరెక్ట్గా హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మేటింగ్లోకి వెళ్ళిపోండి. డైరెక్ట్గా ఒకేసారి మీరు బ్లాంక్ సెల్స్ని సెలెక్షన్ చేయొచ్చు, ఫార్మేట్ అప్లై చేయొచ్చు. మీరు కండిషనల్ ఫార్మేటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ న్యూ రూల్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫార్మేట్ ఓన్లీ సెల్స్ దట్ కంటైన్ ఈ సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు బాటంలోకి వచ్చేస్తే ఇక్కడ సెల్స్ వాల్యూ, ఓకే, ఇక్కడ యారో కీని ప్రెస్ చేసి ఇందులో బ్లాంక్స్, ఓకేనండి. మీరు ఇక్కడ నో బ్లాంక్స్ ఉంటే డేటా ఉన్న సెల్స్ అనేది సెలక్షన్ అవుతాయండి. అలా కాకుండా బ్లాంక్స్, ఆ బ్లాంక్స్ ఉన్న సెల్స్కి ఏ ఫార్మేట్ అప్లై చేయాలి, ఇక్కడ ఈ ఫార్మేట్ అనేది క్లిక్ చేసి పర్టికులర్ ఫార్మేట్, ఓకే, నాకు ఆ సెల్స్లో ఏదైనా కలర్ ఫిల్ అవ్వాలి, ఫిల్ అనే కేటగిరీలోకి వెళ్ళండి. ఇక్కడ నాకు ఎల్లో కలర్ ఫిల్ అవ్వాలి, ఓకే అండ్ అగైన్ ఓకే అనండి. ఇదిగోండి, ఆటోమేటిక్గా బ్లాంక్గా ఉన్న సెల్స్లు సెలక్షన్ అవ్వడమే కాదండి, అట్ ఎ టైం ఒకేసారి మనకి కలర్ అనేది ఫిల్ అయింది. ఓకేనా, ఇలా మనం పర్టికులర్ డేటాలో బ్లాంక్ సెల్స్ని ఒకేసారి సెలెక్షన్ చేయొచ్చు అండ్ దానికి కలర్ అనేది అప్లై చేయొచ్చు. అండ్ సెకండ్ మెథడ్ వచ్చి చూడండి, నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఓకే, డేటా సెలెక్షన్ చేయండి. డైరెక్ట్గా కీబోర్డ్లో F5 ప్రెస్ చేయండి. గో టు అని మనకి ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో స్పెషల్ దీన్ని ప్రెస్ చేయండి, గో టు స్పెషల్. లేదా మనకు డైరెక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉండిద్ది అంటే హోమ్ ట్యాబ్లో ఫైండ్ అండ్ సెలెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ గో టు స్పెషల్, దీని డైరెక్ట్ షార్ట్కట్ F5, అందులో స్పెషల్. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటి, ఇదిగోండి బ్లాంక్స్, ఈ రేడియో బటన్ క్లిక్ చేయండి. ఓకేనండి, బ్లాంక్ సెల్స్ సెలక్షన్ అవుతాయి, ఫార్మేట్ ఏమి అప్లై అవ్వవు. ఫార్మేట్ అప్లై చేయాలి అంటే మనకి హోమ్ ట్యాబ్లోనే ఇదిగోండి ఫాంట్ కాదు కదండి, మనం ఫిల్ చేయాలి కాబట్టి ఫిల్, పక్కన యారో కీని ప్రెస్ చేసి కావాల్సిన కలర్, ఓకేనా, ఈ విధంగా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా కలర్ అనేది ఫిల్ అయ్యింది. ఇది సెకండ్ మెథడ్. ఓకేనా, ఇలా మనం పర్టికులర్ డేటాలో బ్లాంక్ సెల్స్ని సెలెక్షన్ చేసి కావాల్సిన ఫార్మేట్ని అప్లై చేయొచ్చు. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.